శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్ట్ ఉత్తరాంధ్రకు వరం కాబోతోంది. శరవేగంగా పనులు జరుపుకుంటూ 2025 జూన్ కల్లా మొదటి విడత పోర్టు పూర్తి చేసుకుని ఎగుమతులు దిగుమతులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం కృత్య నిశ్చయంతో ఉంది. అసలు ఈ మూలపేట పోర్టు ప్రత్యేకతలేమిటో చూద్దాం. ఉత్తరాంధ్ర తలరాతను మార్చటానికి గొప్ప అడుగుగా 4,362 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. మొదటి దశలో 1,500 ఎకరాల్లో 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తల నిర్మాణం జరుగుతోంది. జనరల్ కార్గో, బొగ్గు, కంటైనర్ తో పాటు ఇతర ఎగుమతులు దిగుమతులకు వేదిక కాబోతోంది ఈ పోర్ట్. దీనిని విశ్వ సముద్ర సంస్థ నిర్మిస్తోంది. పోర్టు నిర్మాణానికి ఎంతో అనుకూలమైన మూలపేట పోర్టులో పెద్ద పెద్ద ఓడలు సైతం రాకపోకలు సాగించడానికి, పోర్టు చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర లోతు పెంచడానికి పోర్టు నిర్మాణ సంస్థ ప్రతిరోజు కొన్ని లక్షల టన్నుల ఇసుకను తవ్వుతోంది. ఇందుకోసం ఇతర దేశాల నుండి యంత్ర సామగ్రిని తెచ్చి వినియోగిస్తున్నారు. ఇక పోర్టు నిర్వహణకు కావలసిన భవనాలు, గోదాముల నిర్మాణం సైతం నిర్మించబోతున్నారు. ఈ నిర్మాణాలన్నీ 100 సంవత్సరాలకు పైగా మనుగడ సాగించేలా, తుఫాన్లు, భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తున్నారు. ఈ పోర్టు నిర్మాణం గనక పూర్తయి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో వలసలు తగ్గి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని, తద్వారా శ్రీకాకుళం రూపురేఖలు మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ పోర్టు కారణంగా ప్రభావితం చెందిన మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంతో పాటు వారికి ఆధునిక వసతులతో R&R కాలనీలు నిర్మాణం చేపడుతున్నారు. ఈ పోర్టు నిర్మాణం 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి ఎగుమతులు దిగుమతులకు ఈ పోర్ట్ అత్యంత కీలకంగా మారనుంది.